ఒక మనిషి జీవితాన్ని పాడుచేసేది ఎవరు అని ఎప్పుడైనా ఆలోచించారా? శత్రువులా? పరిస్థితులా? కాదు, మనసులో దాగి ఉండే ఒక చతురుడు, అదే లేజీనెస్. ఈ లేజీనెస్ను జయించకపోతే ఎంత ప్రతిభ ఉన్నా, ఎంత అవకాశం వచ్చినా జీవితమే నాశనమవుతుంది. హైదరాబాదులో ఉండే రాహుల్ అనే యువకుడు ఇంజనీరింగ్ చదువుతున్నాడు. తెలివి ఉంది, ప్రతిభ ఉంది, కానీ ఒక పెద్ద లోపముంది, అదే లేజీనెస్. ఉదయం 10 గంటల వరకు నిద్రలేడు, క్లాస్కు ఆలస్యంగా వెళ్తాడు, అసైన్మెంట్స్ని చివరి నిమిషం వరకు వదిలేస్తాడు. రేపు చేస్తాను అనేది అతని జీవిత మంత్రం. అతని స్నేహితులు పరీక్షలకు ముందా చదవడం మొదలుపెడతారు, కాని రాహుల్ మాత్రం నెట్ఫ్లిక్స్ చూస్తూ, ఫోన్లో గేమ్స్ ఆడుతూ సమయం వృధా చేసేవాడు. అతని తల్లిదండ్రులు, రాహుల్ ఇలా ఉంటే నీ భవిష్యత్తు ఏమవుతుంది అని ఆందోళన పడుతుంటే, రాహుల్ మాత్రం నవ్వుతూ, చింతించకండి, నేను మేనేజ్ చేసుకుంటాను అనేవాడు. కాని నిజానికి అతని లేజీనెస్ కారణంగా అతను సబ్జెక్ట్స్లో బ్యాక్లాగ్స్ వస్తున్నాయి, ప్లేస్మెంట్ ఛాన్సెస్ దూరమవుతున్నాయి, స్నేహితులు కూడా స్లోలీ దూరమవుతున్నారు. ఒకరోజు కాలేజ్కి ఒక ఎంఎన్సీ కంపెనీ ప్లేస్మెంట్ డ్రైవ్ కోసం వచ్చింది. రాహుల్ కూడా అప్లై చేశాడు. టెస్ట్ సింపుల్గానే ఉంది, కానీ రాహుల్ చదవకపోవడం వల్ల మొదటి రౌండ్లోనే అవుట్ అయ్యాడు. అతని స్నేహితుడు వినయ్ అదే కంపెనీలో సెలెక్ట్ అయ్యాడు. వినయ్ డిసిప్లిన్డ్గా చదివాడు, ప్రతిరోజు టైం మేనేజ్మెంట్తో పనిచేశాడు. వినయ్ సక్సెస్ని చూసి రాహుల్కి గట్టి షాక్ తగిలింది. ఆ రాత్రి ఇంటికి వచ్చి కన్నీళ్లు పెట్టుకున్నాడు. తల్లి దగ్గరికి వచ్చి మెల్లగా అడిగాడు, అమ్మా, నేను ఎందుకలా విఫలమయ్యాను అని. తల్లి గుండెలపై చెయ్యి వేసి చెప్పింది, బాబూ, నీలో ప్రతిభ ఉంది, కాని నీ శత్రువు నువ్వు కాదు, నీ లేజీనెస్. దానిని చంపకపోతే నీ భవిష్యత్తు చస్తుంది. జీవితాన్ని మార్చేది ఒక్కటే, డిసిప్లైన్. ఆ మాటలు రాహుల్ గుండె లోతుల్లో తాకాయి. అప్పటినుండి రాహుల్ తన జీవితాన్ని మార్చుకోవాలని నిర్ణయించుకున్నాడు. మొదటి రోజు ఉదయం 6 గంటలకు లేచాడు. చాలా కష్టంగా అనిపించింది. అలారం ఆపేసి మళ్లీ పడుకోవాలని అనిపించింది. కాని తన తల్లి మాటలు గుర్తుకు వచ్చాయి, లేజీనెస్ని చంపకుండా నువ్వు బ్రతకలేవు. అతను క్రమంగా ఒక రూటీన్ పెట్టుకున్నాడు. ఉదయం లేవగానే చిన్న వాకింగ్, చదువుకోడానికి ప్రణాళిక, ప్రతి పనికి టైం సెట్ చేసుకోవడం, ఆలస్యం చేయకుండా వెంటనే టాస్క్ పూర్తి చేయడం. మొదట్లో చాలా కష్టమైంది, కాని అతను ఎప్పుడూ తన గదిలో ఒక మాట రాసి పెట్టుకున్నాడు, కిల్ యువర్ లేజీనెస్, లివ్ విత్ డిసిప్లైన్. కొద్ది రోజుల తర్వాత మార్పు కనపడింది. మార్క్స్ ఇంప్రూవ్ అయ్యాయి, టీచర్స్ ప్రశంసించడం మొదలుపెట్టారు, ఫ్రెండ్స్ మళ్లీ అతని దగ్గరకు వచ్చారు. అతను ఒక చిన్న స్టార్టప్ ప్రాజెక్ట్ మొదలుపెట్టాడు. రోజూ సరిగ్గా టైం కేటాయించి పనిచేశాడు. విదిన్ 6 మంత్స్ ఆ ప్రాజెక్ట్ పెద్ద ఇన్వెస్టర్స్ దృష్టిలో పడింది. అతని జీవితం, వ్యక్తిత్వం, ఆత్మవిశ్వాసం అన్నీ డిసిప్లైన్ వల్ల పూర్తిగా మారిపోయాయి. మోరల్: ఒకరోజు మోటివేషనల్ సెమినార్లో రాహుల్ తన అనుభవం చెప్పుతూ ఇలా అన్నాడు, ఫ్రెండ్స్, నేను ఒకప్పుడు లేజీనెస్కి బానిసను, నా జీవితమే పాడైపోయింది. కానీ ఒక టర్నింగ్ పాయింట్ నాకు నేర్పింది, డిసిప్లైన్ ఇస్ ద రియల్ పవర్. మనం లేజీగా ఉంటే ప్రతి అవకాశం దూరమవుతుంది, కానీ డిసిప్లైన్ ఉంటే అసాధ్యం అనేది ఉండదు. కాబట్టి మీలో ఉన్న లేజీనెస్ని చంపేయండి, అప్పుడే మీరు నిజమైన విజయాన్ని చూడగలరు. మీకు ఈ కథ నచ్చితే దయచేసి లైక్ చేయండి, మీ స్నేహితులతో షేర్ చేయండి. ఇంకా ఇలాంటి ప్రేరణాత్మక కథల కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మా వెంట ఉండినందుకు ధన్యవాదాలు. కొత్త ఆలోచనలు, కొత్త పాఠాలతో వచ్చే కథలో మళ్ళీ కలుద్దాం. అప్పటివరకు సంతోషంగా, ప్రశాంతంగా ఉండండి.